ఉమ్, తెలంగాణలో ఇప్పుడు విజయ్‌తో పోల్చుకుంటూ ఒక పార్టీ క్యాడర్ వాట్సాప్ స్టేటస్‌లు సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. అదే ఉమ్, తెలంగాణ రక్షణ సేనో, రాష్ట్ర సేనో అంటే ఇప్పటివరకు దాని మీద క్లారిటీ లేదు కాబట్టి కరెక్ట్‌గా చెప్పలేకపోతున్నాను. కవిత గారు పెట్టినటువంటి కొత్త పార్టీ. అక్కడ విజయ్ రాబోయే రోజుల్లో మేము అంటోంది. ఉంటుందా కవిత పార్టీకి తెలంగాణలో అంత సీను? విజయ్ సృష్టించిన ప్రభంజనంలా? కవిత షర్మిల అంటే ఐ డోంట్ థింక్ షీ విల్ గెట్ ఎ డిపాజిట్స్. అంతేనా? ఐ మీన్ దాట్స్ మై నేను అడిగినావు కాబట్టి చెప్తున్నా. నువ్వు హ్మ్. దాని మీద డిస్కస్ చేద్దాం అంటే చేద్దాం. హ్మ్. హ్మ్. షీజ్ ఓకే. అంటే బతుకమ్మలో కవితకు డాన్స్ వేసుకోవాల్సిందే. చెప్పు. కవితకు షర్మిలకు మధ్య పోలిక పెడుతూ ఉంటారు చాలా మంది. కవిత ఆ, సన్నిహితులు మాత్రం అసలు షర్మిలతో కవితను పోల్చాల్సిన అవసరమే లేదు. షీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అంటారు కవితని ప్రైజ్ చేస్తూ. మీ ఆ, పర్స్పెక్టివ్ ఏంటి? ఖచ్చితంగా. అంటే నో 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 బోత్ సి నేను ఒకటి చెప్తున్నా. ఐ థింక్ షర్మిల ఈజ్ వర్క్ హార్డర్ దాన్ కవిత. హ్మ్. ఐఎమ్ ప్రెటీ షూర్. ఎందుకంటే తన అన్న జైల్లో ఉన్నప్పుడు షర్మిల ద వే షీ పుట్ అప్ హర్ టైమ్ అండ్ ఎనర్జీ. కమాన్, కవిత ఎప్పుడు చేసిందబ్బా ఏమన్నా సాంగ్స్? అదేంది రాష్ట్ర ఉద్యమం చేసింది, అదేమింటారు తెలంగాణ సాధన, తెలంగాణ. ఏదో ఊరికే బతుకమ్మ ఏదో డాన్స్ చేసింది. హ్మ్. ఆడబిడ్డ, కేసీఆర్ కూతురుగానే గాని తర్వాత ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు సంపాదించేసింది. ఐ థింక్ ఇన్ దట్ వే షర్మిల ఇస్ మచ్ బెటర్ దాన్ కవిత. హ్మ్. అంటే నేను ఐఎమ్ జస్ట్ గివింగ్ యూర్ ఐడియా. అంటే కష్టపడడంలో గాని, ఆ రాజకీయాలలో వాళ్ళ నాన్నను గాని, లేకంటే వాళ్ళ వాళ్ళ నాన్నని వాళ్ళ అన్నను గాని ఉపయోగించుకొని ఐ థింక్ షర్మిల డబ్బు సంపాదించలేదనేది మాత్రం గ్యారంటీ. ఆఫ్ కోర్స్ తండ్రి డబ్బులు ఖచ్చితంగా ఆస్తి అదే తదనంతరము వచ్చినవి తప్పితే, హ్మ్. తండ్రి సంపాదన లేకంటే వాళ్ళ అన్నగారు ఇచ్చింది తప్పితే, ఐ థింక్ రాజకీయాల్లో ఎక్కడ గాని ఐ థింక్ షీ నెవర్ ఎర్న్డ్ పెనీ. బట్ కవిత ద ఎంటైర్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ హెస్ బీన్ ఎర్న్డ్ ఇన్ ద పాలిటిక్స్ ఓన్లీ. ఎందుకంటే మామూలు కుటుంబం అది, ఆమెది ఏం హ్మ్. సాధారణ కుటుంబం. యా, ఐ థింక్ దట్ ఈస్ సి, నువ్వు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. దిస్ ఇస్ మై ఆనెస్ట్ ఒపీనియన్. హ్మ్. హ్మ్. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికార పక్షంగా ఉంది ప్రభాకర్ గారు. రాబోయేటువంటి రోజుల్లో మేమే అధికారంలోకి వస్తామని చెప్పి టీఆర్ఎస్ అంటుంది. టీఆర్ఎస్ కాదు ఖచ్చితంగా మేమే వచ్చి తీరతామని బీజేపీ అంటుంది. ఈ ముగ్గురిని కాదని కవిత పార్టీకి పట్టం కట్టేంత సీన్ తెలంగాణలో ఉందా? ఉంటుందా? గురువా, కవిత బతుకమ్మ ఆడాల్సిందే, అంతే. షీఈ్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ బతుకమ్మ ఇది ఇది స్టైల్ మరీ ఉంటుంది. అన్యాయం. నేను రాబోయే రోజుల్లో తెలంగాణకు అమ్మ అవుతాను, ముఖ్యమంత్రి అవుతానని చెప్పి ఆమె అంటుంటే మీరేమో బతుకమ్మ దగ్గరే కన్ఫైన్ చేస్తారని ప్రభాకర్ గారు. అదే మరీ అమ్మ, అన్యాయం అనిపిస్తే. అదే బతుకమ్మ తెలంగాణకి. ఓహో! అమ్మే కానీ బతుకమ్మ అంటారా? ఆ, ఆ, ఆ! కొంచెం కూడా ప్రభావం చూపే సీన్ ఉండదా? జీరో.